ఒకరోజు రాత్రి లిల్లీ అనే అమ్మాయి అనుకోకుండా తన స్కేట్ బోర్డ్ ను కాళ్ళతో తన్నుతుంది. అప్పుడు ఆ స్కేట్ బోర్డు ఒక చెట్టు కిందకు వెళ్ళినప్పుడు అక్కడ భారీగా ఉన్న ఒక తోక తిరిగి మళ్ళీ స్కేట్ బోర్డ్ ను లిల్లీ వైపు తోస్తుంది. ఆ సమయంలో లిల్లీ ఆసక్తిగా అదేంటో తెలుసుకోవాలని చెట్టు కిందకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక భారీ ఆకారంలో ఉన్న పాము కనబడుతుంది. అదే విధంగా పాముకు ఒక దగ్గర బాణం దిగడం గమనించి లిల్లీ తనకు సహాయం చేస్తుంది. దాంతో ఆ పాము లిల్లీకి కృతజ్ఞత చెప్తుంది. అదే సమయంలో కొంతమంది కిడ్నాపర్స్ లిల్లీని తమ కాళ్ళు ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు వారి దారికి అడ్డుగా సైతాన్ వచ్చినప్పుడు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ కిడ్నాపర్లు లిల్లీని బయటకు తోసిస్తారు. ఎప్పుడైతే లిల్లీ కాళ్ళ నుండి బయటకు దిగుతుందో వెంటనే ఆ సైతాన్ కిడ్నాపర్స్ ఉన్న కార్ ని చుట్టేసి ఆమంతం మింగేస్తుంది. ఈ విధంగా 10 ఏళ్లు గడిచిపోతాయి. అలానే లిల్లీ మరియు సైతాన్ల మధ్య స్నేహం అనేది కూడా పెరుగుతుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పైతాన్ని పట్టుకోవడం కోసం ఒక గ్యాంగ్ లిల్లీని కిడ్నాప్ చేసి ఒక దగ్గర దాచి పెడతారు. ఆ సమయంలో పైతాన్ లిల్లీ ఏడుపు శబ్దాలు విని చివరకు ఆ చోటును కనిపెడుతుంది. అయితే లిల్లీని కాపాడుకోవడం కోసం పైతాన్ వచ్చినప్పుడు చుట్టూ ఉండే హై వోల్టేజ్ కరెంట్ ఫెన్సింగ్ అనేది పైతాన్ని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు పైతాన్ని పట్టుకోవడం కోసం వచ్చిన గ్యాంగ్ ఆ చోటు మొత్తాన్ని చుట్టుముట్టేసి పైతాన్ మీద గన్ ఫైర్ చేయడం మొదలు పెడతారు. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కమెంట్ చేయండి ఫ్రెండ్స్.